మీకు ఇక్కడ హనుమంతుడు పక్కన ఒక స్త్రీ, ఆమె హనుమంతుడి యొక్క భార్య సువర్చల. సువర్చల హనుమంతుడి సతీమణి అయ్యాక కూడా తను బ్రహ్మచారి ఎలా ఉన్నారు అంటే ఒక చిన్న స్టోరీ ఉందండి. హనుమంతుడి యొక్క గురువు సూర్యభగవాన్ హనుమంతుడికి 9 దివ్య శక్తులు ఇవ్వడం జరిగింది. ఆ దివ్య శక్తులో 5 దివ్య శక్తులు ఇచ్చాక 4 దివ్య శక్తులు ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు అని అంటే 4 దివ్య శక్తులు ఇవ్వడానికి మనిషి వివాహితుడు అయి ఉండాలి. సో హనుమంతుడు బ్రహ్మచారి ఎలా ఇవ్వగలరు? అందుకే ఆలోచించి బాగా సూర్య భగవాన్ యొక్క కుమార్తె సువర్చల, తను ఒక తపస్విని, ధ్యానంలో మునిగిపోయి ఉంటుంది. ఆవిడతోటి హనుమంతుడికి పెళ్లి చేయడం జరిగింది. ఆమె పెళ్లి అయిన వెంటనే తపస్సులో మునిగిపోతుంది. ఆ విధంగా హనుమంతుడు బ్రహ్మచారిగానే ఉండిపోతాడండి. అయినా కానీ బ్రహ్మచారిగా పేరు ఉంది. ఇది అసలైన స్టోరీ హనుమంతుడి యొక్క. కానీ హనుమంతుడు వివాహితుడు. హనుమంతుడికి భార్య సతీమణి ఉన్నారు. ఇది మెదక్లో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో హనుమంతుడు తన సతీమణితో పూజింపబడుతున్నారు.